కడుపులల్లా ఏం పుట్టిందో మళ్ళా వస్తుంది. పొద్దున్నే పోతి మళ్ళొచ్చి కాల పడుతుంది. నీ అవ్వ ఉరుకురికి నా కాళ్ళని నొచ్చి కాల పడతాయి. ఎవరి కండ్లు బగ్గుమన్నాయో ఎవరి ఇంట్లో మన్ను పడ్డదో మా మీదే పెడతారు సూప్ అంతా. ఇలా సూపులలో సూదులు ఓడవా, ఇలా బొంద పెట్ట ఓయ్ ఏం చేస్తానా లోపట? బాత్రూంలో ఏం చేస్తారే? బఠానీలు అమ్ముతారా? ఎట్లా అడుగుతుందో చూడు. సరే గాని అయిందా? అదే అయితది కాదు, నా సంగతి నీకెందుకే? అసలు నీకేం కావాలో చెప్పు. కనిపించలేదంటే కూడా సచ్చాని తల్లి చుక్కల్లో జాబిల్లి కావరమా అనే నీకు తలుపు పెట్టుకున్నాక ఎట్లా కనబడుతుంది? తెరుచుకొని ఇట్లా పొమ్మంటావా ఏంది? ఏ కట్లగా నప్పదట్లోడా నువ్వైతే వెళ్ళి తలకి లోపలనే ఉండి లొల్లికొత్తాను. నాకంతా అగులు బొగులు అవుతుందంటే లోపలనే ఉండి ఒర్రియబడితివి. రా బయటికి. ఎటుపోయినట్టు ఎవరో పాలైనట్టు ఏందో ఏం చేయలచ్చి సావుకాడికి పోయి వక్కడ నవ్వినట్టు ఏరుగా పోయటం దగ్గరికి వచ్చి ఏమో ఎగిరిస్తానవు. నీకేం కావాలనే? మన కోడి ఇంటికి వస్తలేదు. ఎండకు మెదడు కరిగిందానే ఐస్ క్రీమ్ కరిగినట్టు. అయినా కోడికి ఇప్పుడు ఎందుకు వస్తుంది? పొద్దుకంగా వస్తుంది. అది ఏడ తిరుక్కుంటే ఏడ ఇత్తులు బుక్తుందో ఏమో. ఎందుకు నన్ను అంత ఎడ్డుదని ఎత్తాను? నాకు గాయంత తెలియదా? అది నిన్నటి సందే ఇంటికి వస్తలేదు. నిన్నటి సంది వస్తలేదా? అదేటి పోతుంది? మంచిగా చూసినావా? నేనేమైనా మూత కనలేదన్నా? మూసుకుంటే తెలుసుకుంటే చూస్తే అందుకు భూతార్థం పెట్టి టెంకులన్న ఇల్లంతా ఏడు జాడలేదు. ఏంది లేదా? నిన్నటి సంది రాలేదంటే ఎటువైనట్టే మరి. పుష్కన కుక్కల కంట్లో పడి మన కోడి చికెన్ బిర్యానీకి ఇట్లా అయింది అనే పూలచ్చి. మీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావా? కుక్కల కంటే అక్కర రానోళ్ళు మస్తు మంది ఉన్నారు మన వాడకట్టుకు. వాళ్ళకి ఇట్లా మాయం చేసిర్రో ఏమో. ఈ మందిని తీసుకుపోయి మానే డ్యాంలో అయ్యా. నాకు అదే అనుమానం వస్తుంది. ఎప్పటి చూడు నీ కోడి మంచుకున్నదా అనే. ఇప్పుడు కళ్ళ కనబడకుండా వేసే వీళ్ళ కండు కరెంటు బుగ్గ వాలిగినట్టు వాళ్ళుగా. ఇట్లా తిడితే పేన కోటి తిరిగత్తది అనే పూలచ్చి. అటు మొక్కన పోయి ఎంకులాడు కచ్చుకుందాం పా. ఏడున్నదో ఏమో దా. ఒక్క కోడిని తెస్తే పైలంగా చూసుకునే తెలివి లేకపాయే. ఇక 4 కోళ్ళు తెస్తే అలా కొడుతూ కావచ్చు. గట్టు మొక్కన ఇట్లా పోయింది కావచ్చు. చూద్దాం దా. అవ్వో సందు దొరికింది. ఇక నా సందు వాళ్ళ మోనికి ఇక ఆగుతాడా? ఇక ఆగనే ఆగడి. ఏవైతే నా కోడిని దక్కించుకున్నది మర్యాద కొద్ది నా కోడిని పెట్టి ఇంట్లో దొర్రురి. కాదని పట్టుబడితే మీ ఫోటోలో బొట్టు పెడితే చెప్తానా? నీ అవ్వ గట్ట తిడితే ఏమో తిట్టదే. ఎత్తుకపోయినా ఎత్తి చూపెడుతుంది ఏంది? నువ్వు అటు పోయి ఎంకులాడు, నీటి పోయి ఎంకులాడతా. ఎండ బాగా కొడుతుంది. కోడి గిట్ట చచ్చిందో ఏమో. ఇగో పెద్దమ్మ మా కోడి గిట్ల వచ్చిందా ఇటు? ఆరే బిడ్డ అయ్యో
కాలేదా ఎటు పోయిందో మరి ఏనా సౌతి మాయం చేసిందో నా కోడి నిన్నటి సన్ని ఇంటికి వస్తలేదు అటు మొఖానం అయ్యాన సుత్తిగా బంగారం వాళ్ళే సాదుకున్న కోడిని మాయం చేసిరు ఇలా ఇల్లు సత్యనాశనం గాను ఈ కూరన్న సాధారణ దీనికి ఎట్లయింది అనుకున్నావా మరే ఆఖరికి ఈ కారం తినే కథ వచ్చింది సూతెర్ర ఉంది కానీ తింటే ఎట్లుంటుందో మరే అజ్జి ఇంత కారం ఉంది ఏంది బీపీ సావరం చూస్తుంది ఏంది ఇది మీ అక్క తమ్ముడు ఏం చెప్తున్నారా అన్నం తింటున్నాక ఎందుకు మా కోడి ఇట్లా ఇటు వచ్చిందారా నీ కోడి గిడెం కదాక రాలే ఏమైంది మా కోడి ఎందుకు నిన్నటి సంది ఇంటికి వస్తలేదురా ఎటు పోయిందో ఏమో ఇంటికి వద్దలేదా ఏ గది ఏడిపోతుంది అక్క మంచిగా ఎంకలాడిపోయినావు మా దొరుకుతుంది కానీ ఇల్లంతా ఇంట్లో అన్న ఇంటి చుట్టూ కూడా ఇంట్లో అన్న ఏడలేదురా నాకెందుకు ఈ మంది మీద అనుమానం వస్తాని ఎవరో మాయం చేసినట్టే ఉన్నది ఈ మందికి ఇంతే అక్క మంచి ఉండి ఏడుతారు చెడ్డ ఉండి నవ్వుతారు నా పిల్ల కూడా కష్టం ఉండదే కూర వండకే వండక పోయింది ఇగో చూడు కారం వేసుకుని తింటానా నీ మరదల కథ గిట్లుంటది నీ పెండ్లం వచ్చినాక కూర మాండుతుంది గాని నా కోడి సంగతి ఎట్లారా నాకు అదే రందైతుంది ఏ నాకు కనిపించలేక నీ కోడి కనిపిస్తే గిట్ల దాచుకుంటున్నా అక్క చెప్పబోదునా ఏ నువ్వు దాసుకోరా చెప్తావు డబ్బన ఇట్లా కోడి ఇట్లా కనిపిస్తే చెప్పు అంటానురా ఏ చెప్తా అక్క చెప్తా నీ కోడి వద్ద నా కోడి అయినట్టు కదా చెప్తా పో సరే ఏంది మా అక్క నా దగ్గర అంత అనుమాన పడుతుంది దొరికి తీయపోదునా చూస్తే అయిపోదునా అట్టినే ఎందుకో కొంచెం పడుతుంది గోపాలు ఎటు పోతానవురా ఎట్లేదకి మంద షాప్ పోతున్నా ఎందుకురా పొలానికి మందు తెచ్చి కొడతావు ఏంది పొలానికి అదే నేనే కోటర్ కొడతా వేసేసాడు బాగా వేసేసాడు ఏంది కోటను కొడతావా అంటే బెల్ షాప్కే పోతుండే కాళ్ళ ఎక్కలంటే గజగజ అనుకుతున్నాయి వానకు శత్రు ఎట్లనో మనిషికి మంది అట్లా గాని అరే గోపాలు మా నల్ల మచ్చల కూడా చూసినవారా కనబడతలేదు మా ఇంటికి రానే వస్తలేదురా లేదే నేనే చూడలే మరి నీకు కూడా కనబడలేదారా అది ఎటువైనట్రా మరి నన్ను వదిలేకే కోట వేసేసినాక నేనే నేను వదిలిస్తా ఆగుతలేదారా మందు మందని పానం కలవరిస్తుందా నేనే ఎంకులాడుకుంటా నువ్వు దాగిపోయి మరి మా కైన బామ్మది గారు చూసిండో అన్నని అడగంట బామ్మారిది ఓరు బామ్మారిది ఉన్నవారా ఏంటిదే బావా ఏం చెప్తానవురా ఏం లే గాని ఏంది చెప్పు ముచ్చట అయితే గాని మా కోడిని చూసినవారా చూసినా ఏంది చూసినవా ఎక్కడరా మీ ఇంటికానే మా ఇంటికాడ కాదురా డాల్సే ఇంకెక్కడన్నా చూసినావా అంటానా మీ కోడిని మీ ఇంటికాడ కాకపోతే ఇంకేడ చూస్తేనే
మళ్ళా నువ్వు మాట్లాడతావు గాని. మా ఇంటికాడ కాదురా, అది నిన్నటిసారి ఇంటికి వస్తలేదట. దాని జాడ గిట్ల నీకేమన్నా తెలుసా అని అడుగుతానా. దానికి మీ ఇంటికాడ చూసిన బావని అన్ని యాస మాటలు మాట్లాడితే వేంద్ర కైలోడా. నాకు ఎట్లా వెళ్తుంది అదేమన్నా నాకు ఎప్పిపోయిందా అనే అందరు వచ్చి నన్ను అడుగుతారు. అది కాదురా బామ్మది, కోడిని కోళ్ళకి బావా అక్క వచ్చి నన్ను అడుగుతావు, నువ్వు వచ్చి నన్ను అడుగుతావు. మీ కంటికి దొంగలే కనిపిస్తున్నా అనే. దొంగ వంటలేని రా పిసోడా, దబ్బను చూస్తే గిట్లా చెప్తామని అందరిని అడుక్కుంటూ వస్తాను రా, గంతే. గంత లేదు, పాత వాట బొంత లేదు, కూరను లేదు, ఏం లేదు. నేను ఎడతా అంటే మీరు వచ్చి సచ్చిన పోను ఇంకా సంపాడుతారేమే కోడి అనుకుంటా. అరే మీ కోడి సల్లా నేను చూడలేదే, ఎంకలాడుకోపోరు మీరే. అయ్యో బామ్మది గారు అట్టిగా కష్టం అంటాడు. అయితే తీరా ఏంటన్నా కనబడితే చెప్పు. నువ్వు మళ్ళీ నన్ను అడగకే. కుర్చీని మాట్లాడలేదు చెప్తానా. అయ్యో సరే తీరా. మొన్నటి 300, నిన్నటి వాటితోటి 600, పోయిన వారంలో 3 రోజులే 900, మొత్తం 1500 అయితే ఈ 1300 ఇచ్చిండు. ఆయన పని చేయించుకొని పైసలు తక్కువ ఇచ్చిండు. ఏ మనిషో ఏమో. కోళ్ళ పైసలు లెక్క పెడతాను. కోళ్ళ పైసలా అంటే కోళ్ళనన్నీ ఇంటిని ఎత్తుకొచ్చేది నువ్వేనానే? కోళ్ళని ఎత్తుకొచ్చి అమ్ముకుంటానావా? కోళ్ళ పైసలు కాదే, కూళ్ళ పైసలు. పని అయిన పైసలు ఎన్నిచ్చిండా అని లెక్కెత్తున్నా. నేను గా కోళ్ళని ఎందుకు ఎత్తుకత్తనే? బంగారం వాళ్ళే పని చేసుకుని బతుకుతా గాని. నీ ఆకారం చూస్తే నువ్వు ఎట్లనన్నా బతికేటట్టే ఉన్నావు గాని మా కర్రె మచ్చల కోడి ఇటుకిట్లా వచ్చిందా అనే? నీ కర్రే కూడా ఏమో నేను చూడలే, నా పని మీద నేనున్నా, గంత గమనించలే. అయితే నీ కోడి కూరలు అంటే పానం కొట్టుకుంటది కదా, మరి నువ్వు గిట్ల దొరకబట్టి కోసుక తిన్నావా అని అడుగుతాన్నా. ఓ ఇక నీ కొన్ని కోసుక తినాలి. పంట అరగది లేస్తే ఉరుకుతుంది, గది నాకెందుకే. అబ్బా శోభ, అటు మొగానికి ఇట్లా కనిపిస్తే నాకు చెప్పే. కోడి పోయిందని నాడి కొట్టుకుంటలేదు పొద్దుటి సంది. సరే చెప్తుంది. దీని కాకుందాట కోడి, దాన్నే కోసుక తింటాం. ఇక ఏడ దొరకనట్టు. ఇట్లే శోభి అట్టిన అట్లా బయటకు పోతున్నా. పోదు గాని గల చెక్కల కోడట కనిపించిందారా నీకు? అరే దొంగ కోలు పట్టడం లేక అనిపిస్తున్నాను నేను మీ కంటికి. అందరు వచ్చి నన్ను ఆడుతురు కోడి చూసినావా అని. నన్ను ఉసరి మీద ఇట్లా రాసి పెట్టుందా అనే మరి నేను దొంగనాని. సప్రియతలేంది మాట్లాడే. నేను గవర్న ఎందుకంటారా? నువ్వు లంగవైతే నాకేంది, దొంగవైతే నాకేంది, అడిగిన గంతే. ఈ గంతే గంగలమోను. ఆ ఇద్దరు మొగలు వచ్చి కట్టిన అంటారు, నువ్వు వచ్చి కట్టిన అంటావు. ఎట్లా కనిపిస్తున్నాండి మీ కంటికి నేను? అరే ఎటు ఎరిమరాలు అగో మా ఇల్లు దాటేసి దుకాణంలో వచ్చి వాళ్ళ ఇంటి మొక్కన పోతారు. కోడి కోడి అనుకుంటా నా పని తీస్తారు. కనిపించింది అనికేనా? కనిపించలేదే, నీకు ఇట్లా కనబడ్డదా? నాకు కూడా కనిపించలే. ఇప్పుడు ఎట్లా మరి? నా కోడిని మర్చిపోడేనా? ఏం చేస్తావే మర్చిపోక? తెలుసుకొని మనసు కప్పంటావా? బంగారం అసంటి కోడి కాదే, ఎట్లా మర్చిపోమంటావు? మర్చిపోతుందా నాకు? నా గుండెలు కందగడ్డలు ఎరిగినట్టు ఎరుగుతాయి కోడి లేదంటేనే. ఈ మంది మీద మన్ను వద్దు, బంగారం అసంటి కోడిని పాడు చేసిర్రు. ఈ మందికి ఏ పాటి న్యాయం అవుతుంది? కూర్చున్న కానీ కూలిపోరు. నా కోడి పొట్టలో పెట్టుకున్న వాళ్ళు ఎండాకాలం కూడా వనకానికి సత్తారు పోర్రి. ఎండాకాలం కూడా
కూడా తిరిగేస్తుందానే ఇంటికి పోదాంపా. ఏందే బావా ఏమైంది? అక్క గిడ కూర్చుని ఎడుతుంది. కోడి పోయిందని అప్పుడు చెప్పిన గారా ఇంకో దొరుకుతారే అని ఇక్కడ కూర్చొని ఎడుతుందిరా. ఏంది కోడి పోయిందని ఎడుతుందా? ఓ అక్క కోడి కోసం ఏమైనా నేర్తారా? మంది చూస్తా మానమ్మతుంది లే. ఆ మంది వేయబట్టి నా కోడి మాయమైంది. ఇంకే చూస్తారా వాళ్ళు నన్ను మానం లేకుండా. ఆ చూసేటోళ్ళకి తెలియదారా నీ కోడి కోసం ఏడుతానని? నా ఏడుపాలకు దాకదా? వాళ్ళ ఇంట్లో పీనిగా వెళ్ళా, వాళ్ళ ఇంట్లో పీనిగా వెళ్ళా. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో నా కోడి అయితే గాని నువ్వు గిటెట్ పోతానవరా బామ్మారిది? మీకోసం అతననే బావా. మీ కోడిని నేనేదో ఎత్తుకొచ్చినట్టు నువ్వు అక్క లాస్ట్ గా బర్రె శోభి కూడా వచ్చి నన్ను అడిగితే చివరిలేసి చివరైతుంది పానం, చివరిలేసి చివరైతుంది పానం. నన్నెందుకు మీరు దొంగని చెప్తున్నా వచ్చి అడగాని చూస్తే అక్క ఎడుతుంది. ఏడోకో తేనేమంటారా తమ్ముడా? కిలో కోడి కోసుకుంటే 3 పూటలు మెసలకుంటది. నువ్వు అట్టిగా మంది పాలాయే. ఓ తిన్నోళ్ళం కాదాయే, పన్నోళ్ళం కాదాయే. అయితే మరి అక్క రాసి పెట్టలేంది అట్లా రాసి కూడా వానకే ఉడకపోతుంది. కానీ ఇంటికి పోదాంపా, ఇవాళ చూస్తే ఇచ్చేది పోతుంది. బావా అక్క తీసుకురాయే. ఈ ఏడ్చుడు దాన్ని పట్టుకొని ఏడితే ఇంత కథ కచ్చునా? ఇట్లా అయితే అని అనుకున్నానా నేను? అయ్యేమంటున్నాక ఇట్లా అవుతుంది అక్క. పోదాంపా. కోడి ఏమడతావు? కోడి అక్క కూర్చో ఏడవకు. బావా ఇలా మంచిది లేపో. అక్క ఏడు చేసి నిలబడ్డది. పో చెప్తాను పో. ఏడక ఏడవకు. ఆ కోడి కింద ఎడతావా అక్క? ఆ కోడి వద్దు ఇంకా కోడి కొనుక్కోరాదు. ఏంది ఏడో సాగుకున్నప్పుడు కింద పట్టలేనట్టుంటే ఎట్లా అక్క? ఊకో తాగు. పిట్టలు పాడుగాను మీదనే ఎరిగి పాడైతున్నాయి. ఓర్ని అక్క ఇది పిట్టపి కాదు కోడిపి, కోడిపి. ఏంది కోడిపియా? లచ్చి మన కోడి చెట్టు మీద ఉన్నదే. ఏంది కోడి చెట్టు మీద ఉన్నదా? అగో అబ్బా పిల్లిని సంకర పెట్టి ఇల్లంతా ఎతికినట్టు మన చెట్టు మీద పెట్టి ఊరంతా తిరిగినాం కానీ ఇంకేర్తివి. నీ అవ్వ నేను అడిగితే ఇల్లంతా ఎతికిన ఏడలేదంటివి కాదే. నేను అంత చూసినా గానీ చెట్టు మీద చూడలే. చూడలేదా? చూడైందా కోడి పోయిందానికి ఇంత కథ చేసినావానే? no, 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 no.